హైదరాబాద్ సచివాలయంలో వివిధ శాఖల సమీక్షల్లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజుల ఢిల్లీ టూర్ తర్వాత సెక్రటేరియట్ కు వచ్చిన సీఎం వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. సిఐఐ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు రేవంత్. తర్వాత ఆర్థిక శాఖ, ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీపై ఆరా తీశారు రేవంత్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటోంది ప్రభుత్వం. ఇప్పటికే 2 పథకాలు అమలవుతున్నాయి. ఇక సాయంత్రం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ సచివాలయంలో వివిధ శాఖల సమీక్షల్లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల ఢిల్లీ టూర్ తర్వాత సెక్రటేరియట్ కు వచ్చిన సీఎం వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. సిఐఐ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు రేవంత్. తర్వాత ఆర్థిక శాఖ, ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీపై ఆరా తీశారు రేవంత్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటోంది ప్రభుత్వం. ఇప్పటికే 2 పథకాలు అమలవుతున్నాయి. ఇక సాయంత్రం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ సచివాలయంలో వివిధ శాఖల సమీక్షల్లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజుల ఢిల్లీ టూర్ తర్వాత సెక్రటేరియట్ కు వచ్చిన సీఎం వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. సిఐఐ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు రేవంత్. తర్వాత ఆర్థిక శాఖ, ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీపై ఆరా తీశారు రేవంత్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటోంది ప్రభుత్వం. ఇప్పటికే 2 పథకాలు అమలవుతున్నాయి. ఇక సాయంత్రం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ సచివాలయంలో వివిధ శాఖల సమీక్షల్లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజుల ఢిల్లీ టూర్ తర్వాత సెక్రటేరియట్ కు వచ్చిన సీఎం వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. సిఐఐ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు రేవంత్. తర్వాత ఆర్థిక శాఖ, ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీపై ఆరా తీశారు రేవంత్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటోంది ప్రభుత్వం. ఇప్పటికే 2 పథకాలు అమలవుతున్నాయి. ఇక సాయంత్రం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్. ఇక సీఎం సమీక్షలకు సంబంధించి సచివాలయం నుంచి యాదగిరి మనకి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. యాదగిరి, సీఎం రేవంత్ సంబంధించిన సమీక్షలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, 2 రోజులు వరుసగా నిన్న మొన్న 2 రోజులు వరుసగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో నిన్న సాయంత్రం హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా వివిధ శాఖలకు సంబంధించిన సమీక్షలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. సచివాలయానికి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అట్లా వచ్చారు. 12 గంటలకు వచ్చి నుంచి కంటిన్యూగా వరుసగా వివిధ శాఖలకు సంబంధించిన దానిపైన సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాగానే ఇండస్ట్రియల్ సంబంధించిన వాళ్ళతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ పరమైనటువంటి అంశాల మీద ఆ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. దాంతోపాటు ఏదైతే ఈ నెల రోజులు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇక రేపటితో నెల రోజులు అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం గత నెల 7న చేశారు. 7తో నెల రోజులు అవుతుంది కాబట్టి ఈ నెల రోజుల్లో ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేసింది, ఈ నెల రోజుల్లో చేసిన ఏమేం చేశారన్న దానిపైన కూడా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష చేయనున్నారు. దాంతోపాటు ఏదైతే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారో అదే రోజు ఈ ప్రజావాణికి సంబంధించి ఈ ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా డైరెక్ట్గా ప్రజాభవన్కి వచ్చి తమ దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు, తమకు సంబంధించిన వినతి పత్రాలు ఇవ్వచ్చు అని చెప్పేసి అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో అది రేపటికి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో ఈ ప్రజావాణి కార్యక్రమాలు ఏదైతే ప్రజాభవన్ హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహిస్తున్నారో వారంలో 2 రోజులు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఈ నెల రోజులలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ దానికి సంబంధించిన దాని మీద దరఖాస్తులు వచ్చాయి, ఏ జిల్లా నుంచి ఎక్కువ వచ్చాయి, ఏ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి, ఎలాంటి వాటిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఇవాళ అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఎందుకంటే గత 9.5 ఏళ్లుగా గత ప్రభుత్వ పాలనలో ఎవరి సమస్యలు కూడా చెప్పుకునేందుకు అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఇట్లా ఎవరు కూడా ప్రజల సమస్యలు వినలేదు అనే ఆరోపణలు. అలాంటి ఆరోపణల దృష్ట్యానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద డైరెక్ట్గా వినతి పత్రాలు ఇవ్వచ్చు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పారు. కాబట్టి అది రేపటితో నెల అవుతుంది. ఈ నెల రోజులలో ఎన్ని వచ్చాయనే దాని మీద సమీక్ష నిర్వహించి అందులో ఏ సమస్యలు
మేజర్గా ఉన్నాయనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి దాని మీద రివ్యూ చేసి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే వచ్చిన సమస్యల్లో ఈ నెల రోజులలో ఎన్ని ఈ సాల్వ్ చేశారనే దాని మీద కూడా అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక డిసెంబర్ 8 నుంచి ఇవాల్టి వరకు అంటే జనవరి 6 వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రధానంగా గ్రామాలలో డైరెక్ట్గా ప్రజల నుంచే ఏదైతే ఈ అభయస్థానికి సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయో ఈ పథకాలకు సంబంధించి అమలు కోసం దరఖాస్తు ఎవరెవరు అర్హులు అనే దానిపైన దరఖాస్తులు డైరెక్ట్ ప్రజల వద్దకు వెళ్ళి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకి వెళ్ళి వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. సో అది ఇవాళతో లాస్ట్ అవుతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అది క్లోజ్ అవుతుంది. మరి ఇప్పటికీ కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి కాబట్టి సో ఇవాళ కూడా ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ దరఖాస్తుల విషయంలో కూడా ఎట్లా చేస్తే బాగుంటుంది. 6 పథకాలకు సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి ఒకే ఫామ్ను తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఒకే ఫామ్ విషయంలో ఎంతమంది ఏ పథకానికి 6 గ్యారంటీల్లో ఏ పథకానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే దానిపైన కూడా ఇవాళ రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఎక్కువగా మేజర్గా ఏ అంశాలు అంటే 6 గ్యారంటీలతో పాటు ఇతర సమస్యల మీద కూడా ఇతర ఇష్యూస్ మీద కూడా కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. సో వాటిపైన కూడా ఇవాళ రివ్యూ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ సాయంత్రంతో ముగుస్తుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి దరఖాస్తులను డేటా ఎంట్రీ చేయబోతున్నారు కాబట్టి సో ఏ పథకానికి ఎట్లా ఏ నిబంధనలు పెడితే బాగుంటుంది ఎవరెవరు దీనికి అర్హులు అవుతారనే దాని మీద కూడా ఇవాళ అధికారులతో సమీక్ష చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆ తర్వాత సాయంత్రం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కూడా అధికారులతో మళ్ళీ సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలోనే సీఎం సంబంధించిన క్యాంపు కార్యాలయం అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. పలుమార్లు దాని మీద సమీక్ష నిర్వహించారు. డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ పరిశీలించారు. సో దానిపైన కూడా ఇవాళ సమీక్ష చేసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ నెల రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి, ప్రజలకు ఏం చేశారు, ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు ఏంటి, ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది అనే దానిపైన ఉన్నత స్థాయి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు. సో దీంతోపాటు ఇక 2024-25కి సంబంధించి బడ్జెట్కు సంబంధించి కూడా ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏంటి వాస్తవానికి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి, సో 6 గ్యారంటీలు అమలు చేయాలి, 6 గ్యారంటీ సంబంధించి కూడా మనకు నిధుల సేకరణ కూడా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఓవరాల్గా ఈ వచ్చే 5 ఏళ్లలో ఎలా ముందుకెళ్ళాలి, ఈ నెల రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల నుండి ఎలాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయనే దానిపైన పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖలకు సంబంధించిన సమీక్షలో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. చంద్రిక. థ్యాంక్ యూ యాదగిరి.